హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేంటి ఆటోలో ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? నేను కాళేశ్వరం వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళే ఇది సెకండ్ టైం అట. ఫస్ట్ ఎప్పుడో ఒకసారి వెళ్ళారట, ఇది సెకండ్ టైం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అక్కడ ఆ నది కానీ వాటర్ ఎంత బాగున్నాయండి. మేము వెళ్ళింది కార్తీక మాసం అప్పుడు వెళ్ళాను. అప్పుడు మనం అక్కడ దీపాదాన చేసి ఏమన్నా మొక్కుకుంటే మంచి జరుగుతుందట. అందుకనే తీసుకెళ్ళింది మా మమ్మీ. నన్ను మా అన్నని తీసుకొని వెళ్తా అని మొక్కుకుందట మా మమ్మీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. మా అమ్మ ముందే చెప్పింది కార్తీక మాసంలో కాళేశ్వరికి వెళ్దాము, నేను మొక్కుకున్నా అనేసి. అందుకనే లీవ్ తీసుకొని వచ్చేసాము. మా అమ్మ మా కోసమే మొక్కుకుందట ప్రత్యేకంగా. అంటే మా అమ్మ వాళ్ళు కూడా రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కుకుంది. మేము అమ్మమ్మతోటి నా అమ్మతో పాటు దీపాదాన చేసుకొని కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయ్యాము టెంపుల్ దగ్గరికి. కాకపోతే మనం ఇక్కడ కార్తీక మాసంలో వచ్చి దీపదాన చేసి ఏం మొక్కుకున్నా నెరవేరుతుందట. అది నిజమో కాదో చూద్దాం. నాకు తెలియదు, మా అమ్మ చెప్తే నేను నవ్వను. నేనైతే ఈ వీడియో తీసి 1 మంత్ అవుతుందండి. కార్తీక మాసంలో వెళ్ళామని చెప్పాను కదా, 1 మంత్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఎవరు ఏమనుకోకండి లేట్గా పోస్ట్ చేసా అనేసి. మేము చిన్న చిన్న టెంపుల్స్కి బయలుదేరినాము. దారిలో చిన్నది ఒకటి శివలింగాల టెంపుల్ ఉందండి. అక్కడ 108 శివలింగాలు ఉన్నాయట. నాకు లెక్క పెట్టలేదు, తెలియదు కానీ అంటున్నారు. కాకపోతే ఉంటాయండి. ఎంత క్యూట్గా చిన్న చిన్న ఉన్నాయి శివలింగాలు. చాలా బాగున్నాయి. ఇక్కడ అర్చన చేయించుకొని పూజ చేయించుకొని మొక్కుకొని వెళ్ళాము మెయిన్ టెంపుల్ దగ్గరికి. నియర్ బైలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్ళేసినాం. లాస్ట్కి మెయిన్ టెంపుల్కి వెళ్ళాము. ఇది ఆ టెంపుల్ చాలా బాగుంది. కాళేశ్వరం అని అంటే ఏంటో అనుకున్నాను, వెళ్తే తెలిసింది ఇంత బాగుంటుంది అనేసి. కాకపోతే లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ కాశీకి కూడా వెళ్ళాలి. నాకు వెళ్ళాలని చాలా ఉంది. మా మమ్మీని 1 ఇయర్ నుంచి అడుగుతున్నాం వెళ్దాం అనేసి. మా అన్నయ్య తీసుకెళ్తా అన్నాడు. దానికోసం వెయిట్ చేస్తున్నా. చూడండి ఎంతమంది ఉన్నారో, ఎంత రష్ ఉన్నారో. అంత రష్లో ఆ దేవుడు ఎక్కడున్నాడో నాకు కనిపించలేదు. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. లోపట ఒక చిన్న గుహలా ఉండి వాటర్లో ఉన్నాడు లింగం. అదేనా అని కొంచెం సేపు కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. కాకపోతే చాలా బాగుంది. అంత లోపట చిన్న గృహలా ఉన్నా కూడా చాలా బాగుంది చూడ్డానికి. అయిపోయినాక కొద్దిసేపు అక్కడే కూర్చొని చాలా బాగా జరిగింది. ఈ డే అయితే నేను లైఫ్లో మర్చిపోను. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.